దానికి ఇప్పటికీ కూడా నా కొడుకు మీద కోపం తగ్గలేదండి. నా కొడుకు కోలుకోవాలని నేను దేవుడికి ముడుపు కడుతుంటే ఆ ముడుపు కట్టొద్దని, నేను కోరుకునే కోరికలు నెరవేరవని అంటుంది. ఆ రాక్షసి గుళ్ళోకి రాగానే దవడపళ్ళు రాలగొట్టి దానంతా అక్కడే చూసేదాన్ని. కానీ నా కొడుకు కోలుకున్న తర్వాత దాని పతనం కళ్ళారా చూడాలి. ఆ దేవుడనేవాడే ఉంటే ఆ రాక్షసి చావు నా కొడుకు కళ్ళ ముందే రావాలి. అందుకే దాన్ని నేను అక్కడే చంపకుండా వదిలేశాను. చిన్నప్పటినుంచి యశోద జీవితంతో ఆడుకోవడం మొదలుపెట్టి ఇప్పుడది మన జీవితాలతో ఆడుకుంటుంది. అదే లేకపోతే ఎన్నో వందల కుటుంబాలు, వేల జీవితాలు బాగుపడతాయండి. ఏమండి, యశోద ఏది కనిపించట్లేదు? మందులకి ఏమైనా పంపించారా? లేదు దాక్షాయిని, తనకి బయటేదో పనుందని చెప్పి వెళ్ళింది. యశోదకు బయట పనుందా? ఏం పని? నేనడిగితే పనుందని చెప్పింది. కానీ ఖచ్చితంగా ఆ ఊరిమేళ ఎక్కడుందో తెలుసుకోటానికి యశోద బయటికి వెళ్ళుంటుంది. అలాగే తన పాపని తన దగ్గరికి తెచ్చుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టినట్టుంది. ఆ రాక్షసికి ఎదురుగా యశోద ఒక్కటే వెళ్లడం అంత మంచిది కాదు. మీరెందుకు వద్దని చెప్పలేకపోయారు? మన కొడుకు కళ్ళ ముందు నిత్యంగా పడి ఉంటే మనమెంత బాధపడుతున్నామో, నెలలు కూడా సరిగా నిండని పసికందు తనకు దూరమైతే తనకెంత బాధ ఉంటుందో అర్థం చేసుకుని అడగలేకపోయాను దాక్షాయిని. నిజమేనండి, యశోద కాబట్టి గుండె నిండా ధైర్యంతో ఇంకా బతికుంది. యశోద స్థానంలో నేనుండుంటే మాత్రం ఖచ్చితంగా ఎప్పుడో శివైక్యం అయిపోయి ఉండేదాన్ని. దాక్షాయిని, ఏంటా మాటలు? నిజమే చెప్తున్నాను. యశోద నిజంగా ధైర్యవంతురాలు. ధైర్యంగా కష్టాల్ని, బాధల్ని ఎదుర్కొనే వాళ్ళకే ఆ దేవుడు కష్టాలు, బాధలు ఇస్తాడంట. యశోదను చూసినప్పుడల్లా నాకది నిజం అనిపిస్తుంది. ఏంటి నీరజ అలా ఉన్నావు? ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు. పాప గురించి మమ్మీ. ఇప్పుడైతే ఆడుకుంటుంది, లేచాక ఏడిస్తే ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తున్నాను. నీరజ, నువ్విలా దిగులు పడటం మంచిది కాదమ్మా. పాప ఏడవకుండా నేను చూసుకుంటానులే. ఎలా మమ్మీ? ఎలా అంటే ఇలా 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 గుడికి వెళ్ళి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తుంటే దేవుడు ప్రత్యక్షమయ్యి నా పిన్ని చెల్లి పాప ఏడిస్తే ఏం చేయాలో తోచక తల్లడిల్లిపోతున్నారు, నువ్వు వెళ్ళి వాళ్ళ దిగులు తీర్చమ్మా అంటే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేశాను. యశోదా, పిచ్చి పిచ్చి వేషాలు వేయకో. ఎందుకొచ్చావు యశోదా? అరే అక్క ఇంటికి వస్తే ఎలా వచ్చావని అడగాలి.
ఎందుకు వచ్చావని ఎలా అడుగుతున్నావు నీరజ? అయినా తప్పేమి నీది కాదులే. నిన్నిలా అమాయకంగా లోకం తెలియకుండా పెంచిన నా పిన్నిది తప్పు. యశోదా, నువ్వింకొక్క నిమిషం ఇక్కడున్నావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. నువ్వు ఏమీ చేయలేవు పిన్ని. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? పాపతో కాసేపు ఆనందంగా గడపడానికి. నువ్వు ఇలా మాటలతో అడ్డుపడ్డం చాలా తప్పు పిన్ని. యశోద ఆగు. పాపని వదిలి మర్యాదగా బయటికి వెళ్ళు. ఆ హంసిని, ఓ బంగారు తల్లి, మర్యాదగా పాపనిచ్చేసి వెళ్ళు. ఏంటి నీరజ, నేను నీ అక్కని కదా, అక్క మీద అలా అరవచ్చా చెప్పు? ఎవరు అక్క? నువ్వెవరి నా అమ్మకి పుట్టావా? నువ్వు ఎవరివో, ఎలాంటి దానివో నాకు మా అమ్మ అంతా చెప్పింది. అయ్యో నీరజ, నువ్వు ఇంత డమ్గా ఉంటే ఎలా చెప్పు? నువ్వు ది గ్రేట్ ఊర్మిళ కూతురువి, జమ్మలా ఉండాలి. అంతేకాని మీ అమ్మ ఏం చెప్తే అది నమ్మేస్తావా? సరే నీరజ, నేను మీ అమ్మకి పుట్టలేదు, కానీ మనిద్దరం ఒకే తండ్రికి పుట్టాంగా. ఏంటి నీరజ అలా ఉండిపోయావు? ఎన్నో చెప్పినా మీ అమ్మ ఈ విషయం నీకు చెప్పలేదా? పడుకో బంగారు తల్లి, మనం బయటికెళ్ళి ఆడుకుందామా? అయ్యో లేదే అలు పని రాదే విసుగని అమ్మే ఒక మునిరా, ఇస్తూ వరముని పూజ ఎరుగని అమ్మే గుడి కదరా. నువ్వు త్వరలోనే అమ్మ ఇంటికి వచ్చేద్దు గాని తల్లి. అప్పటి వరకు ఏ దిగులు లేకుండా చక్కగా ఇలా ప్రశాంతంగా ఉండాలి, సరేనా? తన పేరే నుడి ఎరుగని మంత్రం, మంత్రం వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ, కంటి నిండుగా నీరే పొంగిన రెప్పముయని చూపే అమ్మ. తానో స్వర్గం తానో దుర్గం అని సాధ్యం తన మార్గం. వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. పాప జాగ్రత్త. నేనిక వెళ్తున్నాను. పాపని చూడాలనిపించింది, అందుకే వచ్చాను. చూశాను, వెళుతున్నాను. నేననుకుంటే పాపని నాతో పాటు తీసుకెళ్ళొచ్చు, కానీ కడుపు కోత గురించి నీకు తెలీదు. కానీ నాకు కడుపు కోత మాత్రమే కాదు, గుండె కోత కూడా తెలుసు. నువ్వు నిజం తెలుసుకున్న మరుక్షణం నువ్వే నా బిడ్డనిచ్చేస్తావు.
ఇంతకీ మీ అమ్మని అడిగావా అసలు నీ తండ్రి ఎవరు అని? నీ తండ్రి ఫోటో ఒకసారి చూపించమను. సమాధానం చెప్పలేకపోతున్నావంటే నువ్వింకా అడగలేదనుకుంటా. ఒకసారి అడుగు నీరజా. ఎన్నో చెప్పిన మీ అమ్మ మనిద్దరం ఒకే తండ్రికి పుట్టామని నీకెందుకు చెప్పలేదు? నీకు ఎన్నో చూపించిన మీ అమ్మ నీ తండ్రి ఫోటో నీకు ఇంకా ఎందుకు చూపించలేదు? చూపిస్తే నువ్వు నీ తండ్రి గురించి వివరాలన్నీ అడుగుతావు. ఆ ప్రశ్నకి నీ తల్లి దగ్గర సమాధానం లేదని చూపించలేదా? నువ్వే అడుగు నీరజా. వస్తాను. దాక్షాయిని, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో. హరి దగ్గర నేనుంటానులే. లేదండి, నాకు నిద్ర రావడం లేదు. కావాలంటే మీరు వెళ్ళి పడుకోండి. ఏంటి యశోద, ఏమైంది? అలా ఉన్నావేంటి? ఇంతసేపు ఎక్కడికెళ్ళావు? ఊర్మిళ కనిపించింది అత్తయ్య. అవునా? ఎక్కడికి వెళ్ళిపోలేదత్తయ్య, అదే ఇంట్లో ఉంటోంది. కానీ తను ఊరు వదిలి వెళ్ళిపోయినట్టు మనల్ని నమ్మించింది. మరి ఆ రాక్షస్తో మాట్లాడావా? నీ బిడ్డ నీకివ్వమని అడిగావా? యశోద, అసలు అక్కడేం జరిగింది? చెప్తానత్తయ్య. మర్యాదగా పాపని చేసి వెళ్ళు. సరే నీరజా, నేను మీ అమ్మకి పుట్టలేదు, కానీ మనిద్దరం ఒకే తండ్రికి పుట్టాంగా. రాక్షసి పుట్టుక ఆడజాతి మొత్తానికి కళంకం తెచ్చేలా ఉంది. చిచ్చి, ఆ రాక్షసి చస్తే కాని మనందరి జీవితాల్లో ఇలాంటి బాధలు తప్పవేమో. ఇన్ని రోజులు నేను నీ ప్రేమని అర్థం చేసుకోలేకపోయాను. ఇప్పుడు నేను నీ ప్రేమను అర్థం చేసుకుని మీ ఇద్దరిని ఒక్కటి చెయ్యాలని, మీ ఇద్దరి పెళ్లి చెయ్యాలనుకున్నాను. కానీ ఈలోపే ఇలా జరిగిపోయింది. యశోద, నిన్ను ఎన్నో అనరాని మాటలు అన్నాను. అందుకే ఆ దేవుడు నాకిలాంటి శిక్ష వేశాడేమో. అయ్యో, అలా అనకండి అత్తయ్య. లేదు యశోద, నేను చెప్పేది నిజం. నా కొడుకుని కాపాడుకోవడానికి నువ్వు నీ కూతుర్ని త్యాగం చేశావు. నీది ఎంత గొప్ప ప్రేమో నాకిప్పుడు అర్థమవుతుంది. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, హరి కళ్ళు తెరిచి కోలుకున్న వెంటనే మీ ఇద్దరికీ నేను పెళ్లి చేస్తాను. అది ఎవ్వరడ్డొచ్చినా సరే చేసే తీరుతాను. లాభం లేదు. ఈ హరిగాడు బతుకుంటే ఖచ్చితంగా ఈ దాక్షాయిని అన్నంత పని చేస్తుంది. కాబట్టి బెడ్ మీద ఉన్నాడు, బెడ్ మీదే సావమైపోవాలి. వీడిని ఈ రోజే చంపేయాలి. వీడు బ్రతికితే
యశోదతో నాకు పెళ్ళవదు. 100 కోట్ల ఆస్తి మాకు దక్కదు. నమస్తే అండి. నమస్తే బాబు. ఎలా ఉందండి హరికి? ఇప్పటికైతే ఎలాంటి మార్పు లేదు బాబు. సుబ్బరాజు, ఆ ఊర్మిళ ఎక్కడికి వెళ్ళలేదు, తన ఇంట్లోనే ఉంది. ఏంటి యశోద, నువ్వు చెప్పేది నిజమా? అవును సుబ్బరాజు, నేనే వెళ్ళి చూశాను, మాట్లాడాను. అది మనతో ఆటలాడుతోంది. నిజంగా నువ్వు గ్రేట్ యశోద. పట్టు వదలని విక్రమార్కుల్లాగా ఆ ఊర్మిళ ఎక్కడుందో కనిపెట్టేశావు. అవును, నిన్నటి నుంచి మీరు ఎక్కడే ఉండిపోయినట్లున్నారు కదా. కొంచెం ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి తిని రెస్ట్ తీసుకోండి. హరి దగ్గర నేనుంటాను. మా చెల్లి దేవకి మిమ్మల్ని ఇంటికి పంపించి నన్ను చూసుకోమని మరీ మరీ చెప్పింది. అయ్యో పర్వాలేదు సుబ్బరాజు, మేం చూసుకుంటాంలే. కావాలంటే అత్తయ్య మామయ్య ఇప్పుడు వెళ్తారు, నేను ఇక్కడే ఉంటాను. యశోద, వాళ్ళతో పాటు నువ్వు కూడా వెళ్ళు. నువ్వు వెళ్ళకపోతే వాళ్ళు కడుపు నిండా తింటారు, మనశ్శాంతిగా పడుకుంటారనే నమ్మకం నాకైతే లేదు. అందుకే నిన్ను కూడా వెళ్ళమంటున్నాను. యశోదా, నువ్వు కూడా రామ్మా. నువ్వు 24 గంటలు మేలుకొని ఉంటూ మళ్ళీ అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ ఎంత అలసిపోయి ఉంటావో నీకు తెలియట్లేదు. కొంచెం రెస్ట్ తీసుకుందు గాని రామ్మా. ఈ సుబ్బరాజు హరి దగ్గర ఉంటానంటున్నాడు కదా. యశోద, అవును, ఇంటికెళ్ళి రిలాక్స్ అవ్వమ్మా. మళ్ళీ వెంటనే వచ్చేద్దాం. నువ్వు వెళ్ళే యశోద. లేదు సుబ్బరాజు, నేను ఇక్కడే ఉంటాను. హరిని ఇలా ఒంటరిగా వదిలేసి నేను వెళ్ళలేను. నువ్వు హరిని బాగా చూసుకోవని కాదు, కానీ నా భయం నాది. అత్తయ్య మావయ్య, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి కొంచెం ప్రశాంతంగా తిని పడుకోండి. కావాలంటే రేపొద్దునే రండి. అది కాదు యశోద. నేను చెప్పేది వినండి. దాక్షాయిని, మనం వెళ్దాం పదా. మనం వెళ్ళొచ్చాక యశోదను పంపిద్దాం. అలాగేనండి. నువ్వు త్వరగా కోలుకో నాన్నా. మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. జాగ్రత్తమ్మా. యశోద ఉన్నా సరే వీడిని మంచం మీదే శవాన్ని చేసేయాలి. అవును, ఇంతకీ మీ అమ్మని అడిగావా అసలు నీ తండ్రి ఎవరు అని? నీ తండ్రి ఫోటో ఒకసారి చూపించమను. సమాధానం చెప్పలేకపోతున్నావంటే నువ్వింకా అడగలేదనుకుంటా. ఏంటి నీరజ అలా చూస్తున్నావు? అమ్మా, నీ మీద నాకు చాలా రోజుల నుంచి అనుమానం ఉంది. నాకే కాదు, సంజయ్ కూడా. ఏ విషయంలో అమ్మా? నేను స్ట్రైట్గా పాయింట్కి వస్తానమ్మా. ఖచ్చితంగా యశోద నీ బిజినెస్ ఎనిమీ కాదు. యశోదకి నీకు మధ్య నాకు తెలియని గతం ఏదో ఉంది. ఆ గతం వల్లే యశోద ఇప్పుడు నన్ను, నా పాపని దూరం చేయాలని చూస్తోంది. నీతో గొడవలు పడుతోంది. అసలేం జరిగిందమ్మా? చెప్తాను నీరజ, నీకు నా గతం గురించి చెప్తాను.
నీకు నా గతం గురించి చెప్పే రోజు రాకూడదు అని అనుకున్నాను, కానీ వచ్చింది. మీ నాన్నగారు రాజవంశీకులు, చాలా మంచి మనిషి. ఎప్పుడు జనాల మంచి కోరుకునేవారు, జనం కోసమే బ్రతికేవారు. నేను మీ నాన్నతో ఆనందంగా జీవితం గడుపుతున్న సమయంలో మా జీవితంలోకి రాక్షసులా వచ్చింది ఆ యశోద వాళ్ళ అమ్మ. మెల్లగా మీ నాన్నని నా నుంచి దూరం చేస్తూ వచ్చింది. తర్వాత నన్నే రెండో భార్యలా ముద్ర వేసి తానే మొదటి భార్యలా ఆధిపత్యం చెలాయించడం మొదలుపెట్టింది. చివరికి మీ నాన్నని తన మాయలో పడేసి నన్ను బయటకు గెంటేసింది. అప్పటికే నువ్వు నా కడుపులో ఉన్నావు. యశోద వాళ్ళ అమ్మకి యశోద ఆల్రెడీ పుట్టింది. నన్ను బయటికి పంపించేసి తర్వాత మెల్లగా యశోద వాళ్ళ అమ్మ ఇంటి మీద పెత్తనం చేయడం మొదలుపెట్టింది. మీ నాన్నగారికి ఆమె స్వభావం అర్థమయ్యి ఎదిరించగానే అక్కడికక్కడే మీ నాన్నని చంపేసింది. ఈ మెడిసిన్ తీసుకురండి, ఇంజెక్షన్ చేయాలి.